ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, అగ్ని ఉపాసకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ అనవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు. మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, మీకోసం అనేక మంది అనేక రకాల ప్రశ్నలు ఎప్పటికప్పుడు పంపిస్తూ ఉంటారు. అందులో ఒక ప్రశ్న నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఈ ఒక్క ప్రశ్నలో దాదాపుగా ప్రతి ఒక్కళ్ళ సమస్యలకి పరిష్కార మార్గాలు అందించాలని, మరి ఆడవాళ్ళు పంపించారో మగవాళ్ళు పంపించారో నాకైతే తెలీదు. వాళ్ళ కోసమే కాదు, ప్రతి ఒక్కళ్ళ ప్రతి విషయానికి సంబంధించిన అవసరాల కోసం చక్కటి ప్రశ్న పంపించారు గురుగారు. నాకు చాలా బాగా నచ్చింది. సో ఈ ప్రశ్న ఏంటంటే, మన జీవిత కాలం మొత్తం కూడా అడుగడుగునా కనిపించేవి, ఎదురయ్యేవి, ఎదుర్కొనేవి అనేక విఘ్నాలు, ఆటంకాలు, విపత్తులు, గోలల ఏడుపులు, ఎటు చూసిన అప్పులు, చదువుకు తగ్గ ఉద్యోగం లేకపోవడం, వ్యాపారంలో ఎదుగుదల లేక, సంతానం అందక, కుటుంబ పోషణకి సరిపడా డబ్బు రాకపోవడం, నిలకడ లేకపోవడము, అనుమానాలు, అవమానాలు, పొద్దున లేచింది మొదలు కళ్ళ ముందు ఇలాంటివే ఏదో ఒకటి తిరుగుతూ ఉంటాయి. మనశ్శాంతి లేకుండా కుటుంబమునందు చికాకులు మొదలవ్వడం, ఏం చెయ్యాలో అర్థం కాక సతమతం అవ్వడం, ఇదే జరుగుతుంది. ఈ రకమైన సమస్యలకు ప్రతి ఒక్కళ్ళకి కూడా సరైన సమాధానం అంటూ ఏమైనా ఉంటుందా గురువుగారు? ప్రతి ఒక్క ఎన్నెన్ని సమస్యలు ఉంటాయి, అన్ని సమస్యలు రాసేశారు ఎవరో కానీ, నిజంగా మహానుభావులు. అన్ని సమస్యలు అసలు వీటన్నిటికీ మీరు సరైన పరిష్కారం ఉంటుందంటారా? పరిష్కారం లేని ప్రశ్న ఎక్కడ ఉండదు. ప్రతిదానికి ఒక పరిష్కార మార్గం ఉంటుంది. పరిష్కార మార్గం ఉన్నది కదా నేను తప్పు చేస్తా అంటే ఉండదు. ముఖ్య కాలాతిక్రమణం, అనుకోకుండా మనం ప్రయాణం చేసేటువంటి పరిస్థితుల్లో చేయాల్సిన పని చేయలేకపోతే దానికి అతీత ప్రాయశ్చిత్తంగా చేసుకుంటాం. ప్రాయశ్చిత్తం ఉంది కదా నేను తప్పులు చేస్తా అంటే మనం ఏం చేయలేం. అయితే వీటికమ్మా ప్రధానంగా కలియుగంలో మనం చూసుకుంటే కలౌ చండీ వినాయక ఆదౌ పూజ్యౌ పరమేశ్వర అంటే ఇటువంటి విషయాల్లోంచి ఏ రకమైన ఇబ్బందులు అనుభవిస్తున్నారో వారు బయటికి రావాలంటే చండీ గణపతి ఈశ్వరుడి యొక్క అనుగ్రహం ప్రతి ఒక్క మనిషికి కావాల్సిందే. మరి దీనికి సంబంధించి అనుకుంటా కదా మనం మొదలుపెట్టి రుద్రం అనేటువంటిది 28,000 రుద్రాన్ని కూడా మనం పారాయణ చేసి మొదలు పెడుతున్నాం. అయితే ఇటువంటి వాటిల్లోంచి బయటపడాలి అంటే ఖచ్చితంగా ఒకటి నవచండీ ప్రకరణం, గణపతి ప్రకరణం, రుద్ర ప్రకరణం, 3 విడివిడిగా ఉంటాయి. ఆ 3 కలిపి అనేటువంటిది చేసుకోవటం చాలా శ్రేయదాయకం ఉంది. అంటే లక్ష్మీ గణపతి హోమము, చండీ హోమము, రుద్రాభిషేకము, రుద్ర పారాయణ, రుద్ర హోమం. చండీ హోమము, లక్ష్మీ గణపతి హోమము, రుద్ర పారాయణ, రుద్రాభిషేకం, రుద్రహోమం 5 విధానం అనుసరించి ఇది ఉంటుంది. ఇవి కనుక మనం చేసుకోగలిగితే ఖచ్చితంగా అందులో మీరు ఇప్పుడు ఏవైతే అడిగి ఉన్నారో ప్రతి ఒక్క దాంట్లో నుంచి వాళ్ళు ఏదైతే మనసులో ఇది కావాలి అని అనుకుంటారో అది లభ్యమవుతుందండి. నిజంగా అనంటే సాధించాలనే ప్రయత్నం లోపల ఉంటే ఏదైనా సాధించవచ్చు. ఆ ప్రయత్నం లేనప్పుడు మనం ఏమీ కూడా చేయలేం. వాళ్ళ సంకల్పం బలంగా ఉండాలి. ఒకళ్ళు సంకల్పం చేసుకుంటారు ఇలా మేము చేద్దామని చెప్పి, ఇప్పుడు ఎందుకు ఇలా అనగానే మనం ఏముందని ఆపేస్తాం. ఆపేస్తే నష్టపోయేది నువ్వే, వాళ్ళు కాదు కదా. నువ్వు చేసుకున్న సంకల్పం ఏదైతే ఉందో దానికి బలంగా నిలబడి ఉండగలగాలి. ఆ బలంగా నిలబడి ఉండగలిగితే ఖచ్చితంగా అది మీకు ఉపయోగపడుతుంది. ప్రతి మనిషికి కూడా నిత్య నైమిత్తికాలు, నిత్యము అనగా 360 రోజులు ఒకటి, నైమిత్తికము అనేటువంటిది అప్పుడప్పుడు వచ్చేటువంటిది. అందులోనూ మహాద్భుతమైనటువంటి నైమిత్తికం 12 సంవత్సరాలకి ఒకసారి వచ్చేటువంటిది. ఆ పుష్కరం అంటే 12 సంవత్సరాలకి 12 అంటే పుష్కరం అనే అంటారు. 12 సంవత్సరాలకి ఒకసారి అయినప్పటికీ కూడా ఆ విధానాన్ని కనుక ఆచరించినట్లయితే ప్రతి ఒక్క మనిషి జీవితము వారు కోరుకున్న దిశలో ఖచ్చితంగా ఉంటుంది. అందులో ఎలాంటి సందేహము లేదు. ఎన్ని అడిగారంటే అందులో మనిషి పుట్టిన దగ్గర నుంచి మనిషి వెళ్ళిపోయేంత వరకు ఏదైతే ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క విధానాన్ని అన్నీ అందులో ఉన్నాయి. అవన్నీ పూర్తిగా నిర్వీర్యం కావాలంటే గణపతి, రుద్రుడు, చండి ఈ 3 వలనే సాధ్యం.
ప్రతిరోజు మనం చేసుకోలేం. ప్రతి సంవత్సరము చేసుకోవాలన్నా ₹1 ఖర్చే. 12 సంవత్సరాలకి ఒకసారి ప్రతి కుటుంబంలో అది కనుక నిర్వర్తించినట్లయితే, అంటే పుష్కర కాలం ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి నిర్వర్తించినట్లయితే ప్రతి కుటుంబంలో, మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళు 12 సంవత్సరాల పాటు పెళ్లి రోజునో పుట్టినరోజునో అంటే పిల్లవాడి ఎగ్జామ్స్లో పాస్ చేయడం ఆనందంతో కొబ్బరికాయ కొట్టడము, లేదంటే అభిషేకం చేసుకోవడము, లేదంటే ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకోవడం మినహాయిస్తే ఈ కష్టము బాధ వచ్చిందని చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఆ 3 ఉపయోగపడతాయండి. అయితే గురువుగారు గణపతిని పూజించాలి, పరమేశ్వరుని పూజించాలి, చండీ అమ్మవారు, ఈ ముగ్గురి వల్ల ఇదంతా సాధ్యము అన్నారు. ఆ ముగ్గురికి మనం చేయవలసిన విధి విధానాలు ఏమిటి, మరి ఇవి ప్రత్యేకంగా ఎక్కడైనా నిర్వహిస్తారా, అసలు ఏం చేయాలి, వివరాలు కూడా ఇవ్వండి. ప్రత్యేకంగా ఎక్కడైనా నిర్వహిస్తారా అంటే, ఇప్పుడు మా యొక్క భారతీ శంకర పీఠము మరియు వైదిక సేవా సమితి ఇద్దరము కలిసి ఓంకార క్షేత్రంలో రేపు పుష్కరాలు మొదలుకొని 1వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు, నర్మదా పుష్కరాలు 1వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు లక్షమోదక లక్ష్మీ గణపతి యాగ సహిత శతరుద్ర నవచండీ యాగం మేమైతే చేస్తున్నాము. అది చేస్తున్నాం కాబట్టి ఇది చెప్పట్లా, మేము ఎవరు వచ్చినా రాక మేము ఎట్లాగో చేసుకుంటుంటాం. కాకపోతే ప్రతి సంవత్సరము చేసుకోవడం ఇబ్బంది అయిన వాళ్ళు పుష్కర కాలానికైనా ఒకసారి చేసుకోగలిగితే అది యోగం. అది కూడా నర్మదా పుష్కరములు. ఇప్పుడు ఓంకారేశ్వరం, ఓం అంటేనే ప్రాణబీజం. ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధియాయంతి యోగినః అని ప్రతిదానికి మూలాక్షరం ఓంకారం, అంటే బీజాక్షరం ప్రధానమైంది. ఓం బీజం నమః శక్తి, ప్రతి దాంట్లో కూడా ఓంకారం అనేటువంటిది బీజంగా ఉంటుంది. బీజం అంటే ఉద్భవింపజేయటం, ఆ క్షేత్రమే అది. అందులో ఓంకారేశ్వరుడు అమలేశ్వరుడు ఇద్దరు కూడా ఉన్నారు. అందులోనూ నర్మదా నది పుష్కరాలు, ఆ క్షేత్రానికి పరిక్రమణ 64 కిలోమీటర్లు మొత్తం చుట్టూదా. అక్కడే ఆదిశంకరాచార్య స్వామి వారికి చాలా అంటే అత్యంత ప్రీతికరమైనటువంటి ప్రదేశం ఏది ఓంకారేశ్వరం. ఆ ఒక ఓంకారేశ్వర క్షేత్రములో ఓంకారేశ్వరుడు అమలేశ్వరుడు కొలువైనటువంటి ప్రదేశములు, నర్మదా నది తీరములు, నర్మదా పుష్కరముల సమయంలో మేమైతే ఇది 1వ తారీఖు నుంచి చేస్తున్నామమ్మా. అంటే ఏం కార్యక్రమం గురుగారు? 1,00,000 మోదకాలతో లక్ష్మీ గణపతి సహిత నవచండి శతరుద్రయాగం. 1,00,000 మోదకాలు. మోదకము అంటే ఆ గణపతికి చాలా ప్రీతికరమైనటువంటిది. మొత్తం 8 రకాల ద్రవ్యాలు మందులో వేసేది, హోమంలో వేస్తూ నవచండి సహిత శతరుద్రయాగము, అలానే రుద్ర పారాజన, నర్మద బాణాలను దొరుకుతాయమ్మా. దాదాపు మనం ఎక్కడ శివలింగాలు ఆలయంలో ప్రతిష్ఠ చూసినా నర్మద బాణమే అంటారు. ఆ నర్మద బాణ శివలింగాలతో 12 రోజుల పాటు రోజు 360 శివలింగాలకు అభిషేకం. అవి 1వ తారీఖు నుంచి మొదలుకొని 12వ తారీఖు వరకు ఉజ్జయిని ఓంకారేశ్వరంలో మేము నిర్వర్తిస్తున్నాము. అంటే మళ్ళీ రావడం కష్టం ఇటువంటిది. ఈ నర్మదా నదికి ఎందుకు చెయ్యాలండి, మళ్ళీ తర్వాత ఇంకో పుష్కరాలు వస్తాయి కదా, క్రితంసారి పుష్కరాలు వచ్చినాయి కదా. జ్యోతిష్శాస్త్ర ప్రమాణాలు కూడా కొన్ని ఉంటాయండి. 6 అంటే శత్రుస్థానం, నర్మద 6ది, నర్మద 6ది. 2 భువి నుంచి దివి నుంచి భువికి గంగ వచ్చింది 1,00,000 సంవత్సరాలు తపస్సు చేస్తే. కానీ నర్మదలో శివలింగాలు ఉద్భవిస్తాయి. దాదాపుగా మీరు 100 ఆలయాలు నిర్మించారు శివాలయాలు అంటే అందులో 96 శివలింగాలు నర్మదా నదివే. ఆ నర్మదా నదిలో అలా కొట్టుకుంటూ నున్నగా చక్క దగ్గర శివలింగాలు వస్తాయి. నర్మదా బాణానికి అంత పేరండి. అవి 2 రకాల కంటే ఒకే రకంగా ఉండదు. ఆ రాయినటువంటి 2 రకాలని 2 రాళ్ళని అతకబెడితే ఎలా అయితే ఉంటుందో ఆ నర్మదా శివలింగం అలా ఉంటుంది బాణం. ఆ నీళ్ళలో అలానే వచ్చేస్తుంది. అంటే ఈశ్వరుడు సాక్షాత్తు కొలువైన స్థలం అది. ఆ గంగ విపరీతమైన ఆవేశంతో భూమి మీదకి వచ్చేస్తుంటే ఈశ్వరుడు వస్తే శివశంకర తప్పుకోలేవు ఇక్కడి నుంచి, నా వేగాన్ని నువ్వు తట్టుకోలేని చెప్పి అహంకారం చూపిస్తే ఆయన నవ్వుకొని సరే దూకులే అని అంటే, నా ధాటికి ఈశ్వరుడు వెళ్ళి పడిపోవాలి, భూమి దద్దరెళ్ళిపోవాలి, నేనంత గొప్పదాన్ని అనేటువంటి విషయం ఈశ్వరుడు ఒప్పుకోవాలని చెప్పి మహావేగం మీద వచ్చేస్తే ఆయన జటాజుటుందో గంగన మొత్తం చుట్టేశాడు. ఆ లోపల ఆవిడ ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. నా వల్ల కావట్లేదు అంటే కొంచెం ఆయన పక్కన ఆ జటాజుటును మొత్తం బంధం చేస్తే ఆవిడ ఊపిరాడికి ఇబ్బంది పడుతుంటే ఒక పక్క నుంచి వదిలాడు ఊపిరి ఆవిడకి కొమ్మ అని చెప్పి అమ్మా అనుకుంటే ఆవిడ గంగలిగింది. ఆయన నెత్తిమించి పడడానికి ఆయనే ఉండటానికి తేడా. అటువంటి నర్మదా నది తీరంలో మహాకృతం చేస్తున్నామమ్మా. శత్రుస్థానము అంటే 6,
జ్యోతిష్యంలో 6 అంటే 6వ స్థానానికి సంబంధించింది శత్రుస్థానం కాబట్టి దానికి సంబంధించిన అర్చన కనుక చేసినట్లయితే అన్ని రకాల శత్రువులు నిర్మూలన అయిపోతారంటారు. శత్రు నిర్మూలన చేయాలంటే ఈశ్వరారాధన చేయాలి. ఆ ఈశ్వరుడు ఎక్కడి నుంచి వస్తున్నాడు? నర్మదా నది నుంచి వస్తున్నాడు. ఆ నర్మదా నదికే పుష్కరాలు. కాబట్టి ఆ పుష్కర సమయంలో ఆ నర్మదా నది ప్రాంగణంలో అమలేశ్వరుడు, ఓంకారేశ్వరుడు వెలసినటువంటి ప్రదేశంలో సాక్షాత్తు జగద్గురువులు ఆదిశంకరాచార్య స్వామి వారికి అత్యంత ప్రీతికరమైన ప్రదేశంలో ఈ యొక్క 12 రోజుల పాటు కూడా ఎంతమంది వస్తే ఎంతమందికి కూడా భోజనం పెట్టాలి. అక్కడ గణపతి హోమము, చండీ హోమము, రుద్రహోమము, రుద్రపారాయణ, రుద్రాభిషేకం, మహాలింగార్చన ఇది జరుగుతూ ఉండాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళు చేయగలగాలి అక్కడ అనేటువంటి సంకల్పాలు తీసుకొని ఎంతమంది వచ్చినా అంతమందికి కూడా ఇక్కడ చేయగలగాలి అనే ఒక ఉద్దేశంతో సంకల్పం చేసుకొని 12 రోజుల పాటు అక్కడ ఈ మహాకృతుని అయితే కనుక చేయి ప్రారంభం జరిగిందండి. ఇప్పుడు మీరు ఏవైతే కనుక అందులో చెప్పబడి ఉన్నాయో, ఎన్ని రకాల ప్రశ్నలు అందులో సంధింపబడి ఉన్నాయో అన్నిటికీ కూడా సత్వరమైనటువంటి అద్భుతమైన యోగ మార్గం, వాటిలోంచి బయటపడటానికి తరుణోపాయం ఏదైనా ఉంది అంటే ఈ ఒక్క పుష్కరాల 12 రోజులు మే 1 నుంచి 12వ తారీఖు వరకు జరిగేటువంటి పుష్కర 12 రోజులలో ఓంకార క్షేత్రమునందు ఓం బీజ సమాయుక్తం ప్రాణబీజమైనటువంటి ఓంకార క్షేత్రమునందు చేసేటువంటిది 1,00,000 మోదక లక్ష్మీ గణపతి సహిత నవచండీ శతరుద్రయాగ మహోత్సవం అండి. ఎందువల్లంటే అండి, సో ఈ ఒక్క యాగంతో ఇప్పుడు ఆవిడ ఎవరు అడిగారో మొత్తానికి మహానుభావులు అడిగిన ప్రతి ఒక్క సమస్యకి పరిష్కార మార్గం ఉంటుందండి. ప్రతి ఒక్క సమస్యకి పరిష్కార మార్గం. ప్రతి 12 సంవత్సరాలకి ఒక్కసారి ఇది కనుక ఆరాధించినట్లయితే ఆ తర్వాత 12 సంవత్సరాలు ప్రశాంతంగా ఇంట్లో వాళ్ళు కూర్చొచ్చి ఏ ఇబ్బంది ఉండదు. ఎందువల్లంటే శార్ధ త్రికోటి అంటారు. శార్ధ త్రికోటి అంటే ఈ పుష్కరాల వ్యవధిలో 3 కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు ఆ పుష్కరిణిలో. ఆ జలంతో మళ్ళీ అభిషేకం చేసేది, అంతకు మించి కావాల్సిందే ఉంది. ఎంతో చక్కగా వివరించారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. చూసారు కదండి, మరి ఇది ఎంతో చక్కటి విషయ పరిజ్ఞానం. అంటే మనిషికి పుట్టింది మొదలు మరణించే వరకు కూడా వచ్చే ప్రతి సమస్యకి అటు నరుడి దృష్టి కానివ్వండి, లేదా మనకున్నటువంటి అనారోగ్య సమస్యలు కానివ్వండి, ధనానికి సంబంధించి కానీ, అప్పుల బాధకు సంబంధించి కానీ, ఈ సమస్య ఆ సమస్య అని కాదు, ఉన్నటువంటి ప్రతి సమస్యకి సరైన పరిష్కారం మరి గురువుగారు నిర్వహించబోయే ఈ నర్మదా నది తీర ప్రాంతంలో నిర్వహించబోయే 1,00,000 మోదక లక్ష్మీ గణపతి హోమానికి సంబంధించి ఎంతో చక్కగా వివరించారు. మరి నిజంగా ఎవరు అడిగారో కానీ ప్రతి ఒక్కళ్ళ మనిషికి ఉండే సమస్యలకు సంబంధించి ఎంతో చక్కటి ప్రశ్న అడిగారు. మరి గురువుగారు చక్కటి సమాధానాన్ని తెలియజేశారు కదా. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం. మరి ఈ కార్యక్రమానికి సంబంధించి వివరాల కోసం కానీ, లేదా మీ జ్యోతిష వాస్తుకి సంబంధించి మీకున్నటువంటి సందేహాలకు కానీ గురువుగారు అపాయింట్మెంట్ కావాలి, సంప్రదించాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.